కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఛత్రపతి సినిమా గురించి చెప్పిన రేవంత్ రెడ్డి. ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరిని బెదిరిస్తుంటారు రామాచారి. పవన్ సార్, మీకు ఇష్టమైన లీడర్ ఏం చేసిండో చూసిండ్రా? నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా. రేవంత్ రెడ్డి సారు ఛత్రపతి సినిమా గురించి మాట్లాడిండోల్లా. అవును, ఆ సినిమాలో ఒక సీన్ ఉంటది కదా, అదే వేణుమాధవ్ అపరిచితునిగా చేసిన సీన్. అది చూసిండ్రా అని అన్నాడు. మరి గంత బిజీగా ఉండే రేవంత్ సారు సడన్ గా ఛత్రపతి సినిమా గురించి ఎందుకు తీసిండు అని అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరిని బెదిరిస్తుంటారు రామాచారి. ఇగో రేవంత్ రెడ్డి అన్న ఛత్రపతి సినిమాల సీన్ ఇదే. మరి సడన్ గా రేవంత్ రెడ్డి సార్కు ఈ సీన్ ఎందుకు యాదకొచ్చింది అంటే అది కూడా సార్ నోట్తోనేనండి. రామచంద్రరావు గారు అట్లా నలు బెదిరిస్తుంది, ఈ సంగతి చూస్తాను. మీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? అదన్నట్టు ఇగో గిట్లనే రామచంద్రరావు నా సంగతి చూస్తా అంటుండు అని చెప్పుకుంటా అది నీకెక్కడ సూట్ అవుతుంది అన్నాడు. ఇక అట్లనే కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటా, కిషన్ రెడ్డి గారు నీ ఏమనకుందే ఎదురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. నేనేం చేసిరా నాయన? కానీ సీఎం అయినా కూడా సినిమా సీన్లను బగ్గనే ఆది పెట్టుకున్నాడు రేవంత్ సారు. అంటే సినిమా నాలెడ్జ్ కూడా సార్కి ఎక్కువనే ఉండి కదనులే. పవన్ కళ్యాణ్ అప్పట్లా మాట్లాడుకుంటా నాకు బాగా ఇష్టమైన నాయకులు చింతమనేని అన్నాడు. యాదుకున్నది అనుల్లా. అయితే మరి పవన్ కు చింతమనేని ఎందుకు నచ్చిండో ఏమో తెలియదు గాని ఇప్పుడు పవన్ కు నచ్చిన ఆ లీడర్ సాబు ఏం చేసిండో చూడుండ్రి. బాగా ఇష్టమైన నాయకులు చూస్తున్నారా పవన్ కళ్యాణ్ సారు, మీకు ఇష్టమైన లీడర్ సాబు అర్ధరాత్రి ఒక ఇంటి మీదికి ఇంతమందిని వేసుకొని పోయి బెదిరిస్తున్నాడు. మరి నన్ను చూసిన వాళ్ళు ఎమ్మెల్యే అనుకోవాలనా ఓ రౌడీ అనుకోవాలనా? ఏంది దౌర్జన్యం? ఇంకా సార్ వారు చేసిన ఘనకార్యానికి ఇంతమంది పోలీసులు డ్యూటీ చేయాలనా? మళ్ళా వాళ్ళ మీదకే ఉల్టా మాటలు ఈడ్చి పెడుతున్నాడు ఆయన. అన్నట్టు చింతమనేని కోపం మళ్ళా బయటోళ్ళ మీద కూడా కాదు, సొంత పార్టీ నాయకుని మీదనే. టీడీపీ లీగల్ సెల్ నాయకుడు ఈడుపు కంటి శ్రీనివాస్ మీదకే లొల్లిపోయిండు. ఇంటోళ్ళు ఆగుమని చెప్పినా ఆగుతలేడు. వాడన్నుండాలే నేనన్నుండాలే అనుకుంటా ఇల్లు కూల్చేయమని చెప్తున్నాడు. మరి రెడ్ బుక్ సొంత నాయకుల మీద కూడా ప్రయోగిస్తున్నట్ట ఏంది? చింతమనేని ప్రభాకరే తాగేసి ఒళ్ళు తెలియక ఒక ఇంటి పైన దాడి చేయటమా? అంటే రెడ్ బుక్ అని చెప్పినటువంటి లోకేష్ ఏదైతే మొదలుపెట్టి ఉన్నాడో ఇది ఇప్పుడు వాళ్ళ గడప దగ్గరికే చేరుకున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అనితా మేడం చూస్తున్నారా, మీ పార్టీ ఎమ్మెల్యేనే ఇట్లా ఒక ఇంటి మీదికి లొల్లికి పోయిండు. పోలీసులనే ఆరా ఈరా కొడుతుండు. మళ్ళా మరి ఏమన్నా చర్యలు తీసుకునేది ఉన్నదా? లేకుంటే మా ఎమ్మెల్యేనే కదా అని చూడనట్టు ఇడిచిపెట్టుడేనా అని అడుగుతున్నారు. చింతమనేని హంగామాను చూసినా అక్కడికి కొందరు పబ్లిక్. కానీ లాస్ట్లో గమ్మతి ముచ్చట ఏంటంటే చింతమనేనంటే ఇష్టం అని అన్నాడు కదా పవన్ కళ్యాణ్. అంతకు ముందు అదే చింతమనేనిని ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆకు రౌడీ, గాలి రౌడీ. గిట్లున్నాయి కూటమి లీడర్ల మాటలు చేతలు. టన్ 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 టన్. తమ్మి ఈ స్కూల్కి పోయినా వారా? చెల్లే బడికి పోయినా వారా? అగో గట్ల చూస్తావేంద్రా, బడంటే ముఖం మారుస్తావేంద్రా నువ్వు? నిన్నేరా నిన్నే. ఇటు చూడు. 2 నెలలు ఎండాకాలం సెలవులు తీసుకొని అమ్మమ్మల ఇంటికి, పెద్దమ్మల ఇంటికి, చిన్నమ్మల ఇండ్లను రౌండప్ చేసి ఎంజాయ్ చేసిన పిల్లలంతా ఇవాళ బడిబాట పట్టిండ్రులో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మనం కూడా బడికి వేద్దాం పాండ్రి. తెలంగాణలో బడిగంట మోగిందుల్లో భుజాలకు బేగేసుకొని స్కూల్ తోవబట్టిన పిల్లలకు గేటు దగ్గరికి రాగానే పంతుళ్ళు మేడాలు వెల్కమ్ చెప్పితే మస్తు అంటే మస్తు ఖుషి అయినరు పిల్లలు.
అగ చూడండి 2 నెలలు బోసిపోయిన క్లాస్ రూములు పిల్లలు కొత్త బట్టలు వేసుకొని బడికి రాగానే ఎట్లా కలకల్లాన్నాయో పంతుళ్ళు పాఠాలు చెప్తుంటే పిల్లలు ఎంత మంచిగిన్నారో. ఇక ఇది బడికి పిల్లలు వచ్చిన ముచ్చటైతే ఇంకో దిక్కు సర్కారు కూడా బడి షాల్ చేసిన రోజే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభించింది. పట్నంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పిల్లలకు టిఫిన్ పెట్టించి ఇడ్లీలు తినిపిస్తే పిల్లలు కూడా మంత్రి గారికి ఇడ్లీలు తినిపించిండ్రు. ఇక మంత్రి గారు ఇట్లా ఇడ్లీలు తినిపిస్తే ఇటు మంత్రి సీతక్కనేమో అంగన్బడికి పోయి పిల్లలకు ఆలు పెట్టించి మరీ దిద్దిచ్చింది. అయితే తెలంగాణ అంతటా ఇట్లా బళ్ళన్నీ కలకల్లాడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో మాత్రం అమావాస్య ఎఫెక్ట్ తోటి చాలా మంది పిల్లలు బడికి రాలేదు. 108 మంది పిల్లలున్న ఈ బడికి 5గురే వచ్చేసరికి బడంతా పోసిపోయింది అనుకోరాదండి. సరిగా రేపటి నుంచి వస్తారేమో గానీ బడికి పోయిన పిల్లలు మంచిగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో మంచిగా పైకి రాండ్రి, సరేనా? మా వెన్నెలమ్మ ఏం చేస్తుందో, ఏం వార్త తీసుకొస్తుందో ఇలా చూద్దాం పాండ్రుల్లా. వెన్నెలమ్మ రాధమ్మ లక్ష్మమ్మ వానమ్మ కవితమ్మ. ఏ వెన్నెలమ్మ, పనేం లేనట్టు పేర్లు చదువుతున్నావేంది? మానసమ్మ శైలజమ్మ. ఓ వెన్నెలమ్మ ఏందమ్మ పనేదమ్మ? ఏంది వానక్క ఎటకారం ఆడుతున్నావా? కాదు, ఎల్లిపాయ కారం నూరుతున్నా. అదేంటి? నూరి నీ కళ్ళల్లో పెడదామని. మరి లేకపోతే వార్తలు తీసుకురా అంటే రాధమ్మ లక్ష్మమ్మ పద్మమ్మ అని ఏమో పేర్లు చదవబడితే దీర్ఘాలు తీసుకుంటా. అరే చదివితే నీకేమైతుంది? నా ఇష్టం. వాళ్ళందరి పేర్లు చదివితే నీకేమొస్తుంది? అవన్నీ ఆళ్ళిళ్ళ పేర్లేంది? నా పేర్లే. ఏంది? రజితమ్మ కవితమ్మ మానసమ్మ శైలజమ్మ అవన్నీ నీ పేర్లా? అవును, ఇంకా అవే కాదు. రమ్య కృష్ణ, సౌందర్య, నిత్య మీనన్, అనుష్క శెట్టి, శైలజమ్మ, వానమ్మ. చెంప మించి కొట్టేం కాదు, స్టైల్ చేయబడుతువేమో. అరే నిజమక్క, అది నా పేరే. నీ పేరైతే అవన్నిట్లో ఏది ఫైనల్ గా పేరు నీ చెప్పు. అయ్యో నీకు అర్థమైతలేదు, అవన్నీ కలిపే నా పేరు పెట్టుకున్నా. అంటే నా పేరు వీర వెంకట సత్య సౌందర్య అఖిల జోష్న సాయిప్రియ శారద వెన్నెల సౌందర్య రమ్యకృష్ణ నిత్య మీనన్ హన్సిక దేవత మంచి మంచి పేర్లుంటాయి. ఆగాగాగాగు, అదంతా నీ పేరేనా? ఇంకా చాలా పెద్దగా ఉన్నది, చెప్తాగు. నా పేరు మొత్తం చెప్పాలంటే 30 నిమిషాలు పడుతుంది. ఏ ఊకో, అన్ని పేర్లు కలుపుకొని ఎవ్వలన్నా ఒక్క పేరుగా పెట్టుకుంటారా? అరే ఎందుకు పెట్టుకోరు? ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ వాట్కిన్స్ అనే గీ అన్న 2253 పేర్లు కలుపుకొని ఆయన పేరుగా పెట్టుకున్నాడట. ఏంది 2253 పేర్లా? అవును, ఆ పేరు వలకాలంటే 20 నిమిషాలు పడుతుందట. అట్లా ఎందుకు పెట్టుకున్నాడు? గిన్నీస్ రికార్డు కోసం. అవునా? అవును, పెద్ద పేరు పెట్టుకొని గిన్నీస్ రికార్డు కొట్టాలని ఇన్ని పేర్లు కలుపుకొని పెట్టుకున్నాడట. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే ఈయన పెళ్లిలా ఈయన పేరు వలికేటందుకు పంతులకి 20 నిమిషాల టైం పట్టిందట. పట్టదా మరి? అందుకే నేను 3000 పేర్లు కలుపుకొని పెట్టుకొని ఆ గిన్నీస్ రికార్డును నా పేరు మీదకి తెచ్చుకుందామని చూస్తున్నా. అప్పుడు నీ పెళ్లిళ్ళ పంతులు నీ పేరు వాళ్ళకేతందుకు 30 నిమిషాల టైం తీసుకుంటాడేమో, అప్పటికి ముహూర్తం టైం కూడా అయిపోతుందేమో. అదే కదా నాకు కూడా కావాల్సింది. అట్లయితేనే గిన్నీస్ రికార్డు నాకు వస్తుంది. ఆల్ ది బెస్ట్. నాగమ్మ దేవతమ్మ సుజాతమ్మ వెంకటమ్మ లక్ష్మమ్మ శంకరమ్మ బుచ్చమ్మ కవితమ్మ. తెలంగాణలో ఇప్పుడు ట్రెండింగ్ ముచ్చట ఏందయ్యా అని అంటే ఉపాధి హామీ పనికి పోయిన కాడ లగ్గాలు చేయడం, షష్టి పూర్తిలు చేయడం. ఇగో గిదే ముచ్చటనుల్లా ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, మెదక్ నుంచి ఖమ్మం దాకా ఓ మస్తు మంది లగ్గాలైనాయి.
మొన్నటికి మొన్న ఒక షష్టి పూర్తి ముచ్చట కూడా చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం అదే కరువు పని కాడ ఏసోంటి కళ్యాణం అయిందో తెలుసునా? ఆడ మగకు రెండోసారి పెళ్లి చేస్తే ఏముంటది కిక్కు? మహిళతో మహిళకు కళ్యాణం చేస్తేనే అసలైన కిక్కు ఉంటదని బ్రహ్మాండంగా ఇద్దరు మహిళలకు లగ్గం చేసి 7 అడుగులు నడిపించిర్రుల్లో అమ్మలక్కలు. అగజుడుండ్రి కరువు పని దగ్గరనే ఎంత జోర్దార్గా ఊరేగింపు తీసిర్రో. కొత్త జంట కూడా ఎంత ఖుషిగా ఉన్నదో. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి ఊర్ల కరువు పని దగ్గర జరిగిన ఈ చంద్రం ఇది. మరి అన్ని జాగాల్లో కరువు పని దగ్గర పెళ్లిళ్ళు అవుతున్నాయి. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే ఏముంటది? డిఫరెంట్గా చేయాలని మహిళతో మహిళకు పెళ్లి చేసిర్రో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు ఊపు మీద తిరుగుతున్నది. ఇక ఈ పెళ్లిని ఇటు పక్కన పెడితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలోనేమో ఆలిమగలకు పెళ్లి రోజు నాడే మళ్ళా పెళ్లి చేసి శుభాకాంక్షలు చెప్పిర్రు ఊరోళ్ళంతా. మరి ఇంకెందుకు ఆలస్యము? పెళ్లి కొడుక మరి పూలదండలు మార్చుకోండ్రి. ఏయ్ అవ్వా, పెళ్లి దండలు మంచివే కొనుకొచ్చిర్రు కదా. మరి పెళ్లి చేసిన ఊరోళ్ళంతా కట్న కానుకలు, బంగారం గింగారం, వెండి, కొత్త బట్టలు, చీరలు పెట్టిర్రు. లేకుంటే ఈ జంట దగ్గరనే కూల్ డ్రింకులు, కళ్ళు గిట్ల తాగినరో తెలియదు కానీ పెళ్లి మాత్రం ఎగ్దమ్గా చేసిండ్రు పోన్రి. పెద్ద ఫోను మినిమం 1 lakh రూపీస్. ఏసీ ఒకటి మినిమం 5 స్టార్. డబల్ డోర్ ఫ్రిడ్జ్ పెద్దది మామూలు ఉండదు. ఏం రాస్తున్నావు? ఇల్లు మారుతున్నా కదా, కొత్త సామాన్లు ఏమేమి తీసుకుందామని లిస్ట్ రాస్తున్నా. నువ్వేమన్నా పెద్ద కొత్త ఇంట్లకు మారుతున్నావా? కిరాయి ఇంట్లకేనాయే? అయితే సామాన్లు కొనద్దానండి. నీ ఇంటి కిరాయే 10,000. లక్షల రూపాయల సామాన్లు కొంటవా? కొంట, బరాబర్ కొంట. 3,47,350 4,64. ఇదేదో కొంచెం పెద్దగా ఉన్నది, ఇదైతే ఫిక్స్. 4,64,000 రూపాయలు టీవీ. నిజంగానే లక్షల రూపాయల టీవీ ఆర్డర్ పెడుతున్నావా? గన్నిగనం పైసలు ఎక్కడిరా నీ దగ్గర? నేను కొనే సామాన్లకు పైసలు అవసరం లేదు. అవ్వచ్చా, పైసలు లేకుండానే సామాన్లు కొనొస్తుందా ఏనన్నా? అరే నిజం నేను చెప్పేది. డోపమైన్ సైట్ ఇది, ఏది కావాలంటే అది కొనొచ్చు, పైసలతో పని లేదు. డోపమైన్ సైటా అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పని చేయటంలో మనం సాటిస్ఫై అయినాం అని తెలిపేదందుకు మన మైండ్లో ఒక రసాయనం రిలీజ్ అవుతుంది అన్నట్టు. దాన్నే డోపమైన్ అంటారు. వామ్మో. అట్లనే మనం ఎప్పుడన్నా షాపింగ్ చేసినప్పుడు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేస్తే అది మన ఇంటికి వచ్చేదాకా కూడా ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. గమనించినా ఎప్పుడన్నా? అవును. అట్లొచ్చే టెన్షను, ఆ కిక్కు తోటి వచ్చే సాటిస్ఫాక్షన్ వల్ల కలిగిన డోపమైన్ తోటే ఎక్కువ మంది అవసరం లేని సామాన్ని కూడా షాపింగ్ చేస్తున్నారట. ఓర్ని అవునా? గిందుకేనేమో ఆఫర్ అని కనిపించగానే రేపట్ల పనికొస్తుంది, మళ్ళీ ఆఫర్ ఉంటుందో ఉండదో అప్పటికని కొంటుంటాము. అట్లా పైసలు ఖర్చు కాకుండా ఉండేదందుకు, ఖర్చును తప్పించుకునేటందుకే ఈ డోపమైన్ సైట్లను తయారు చేసిండ్రు అన్నట్టు. అంటే వాటిల్లో షాపింగ్ చేస్తే మళ్ళా చేయబుద్ధి కాదా? చేయబుద్ధి అవుతుంది కానీ పైసలు అస్సలకే ఖర్చు కావు. ఎందుకంటే ఇవన్నీ కూడా డమ్మీ సైట్లు కాబట్టి. డమ్మీయా? సేమ్ ఒరిజినల్ సైట్ లెక్కనే అన్ని ఫోటోలు ఉంటాయి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, రేట్లు ఉంటాయి, వాటికి ఆఫర్లు కూడా ఉంటాయి. అన్నిటిని మనం చెక్ చేసుకొని నచ్చిన వాటిని కార్ట్లో పెట్టి పైసలు కట్టినట్టే అన్ని వివరాలు ఇచ్చి అడ్రస్ కూడా ఎంటర్ చేసి ఆర్డర్ బుక్ చేయవచ్చు. మరి ఇంకేందిగా? అంతేకాదు, ప్రోడక్ట్ డెలివరీ అవుతున్నట్టు ఒక మ్యాప్ కూడా చూపెడుతుంది అన్నట్టు. మన ఇంటి దగ్గరికి ఎవరు వస్తున్నారు ఆ ప్రోడక్ట్ పట్టుకొని బండి మీద అన్నట్టు. కాబట్టి ఆ మ్యాప్ చూస్తున్న కొద్దీ మనకి ఇట్లా డోపమైన్ పెరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. వస్తుంది ప్రోడక్ట్ అని. కానీ పైసలు ఖర్చు కావు, ప్రోడక్ట్ ఇంటికి రాదు. అంటే యాక్చువల్గా ఇది ఎందుకంటే మనం సాటిస్ఫై అవుతున్నాం అని చెప్పే డోపమైన్ని సాటిస్ఫై చేసే ప్లాన్ అన్నట్టు ఇదంతా. అంటిగా ఏం కొనకుంటేనే కొన్నట్టు ఫీల్ అయ్యి కొనకుండా ఉండిపోతామనా? అది కరెక్ట్గా చెప్పినావు. బాగా షాపింగ్ పిచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మస్తు పనిచేస్తాయి అన్నట్టు ఈ సైట్లు. అంటే వాళ్ళు ఒరిజినల్గా బుక్ చేసినట్టే అన్ని బుక్ చేస్తారు, కానీ పైసలు ఖర్చు కావు, ప్రోడక్ట్లు ఇంటికి రావు. టెక్నాలజీ చేయంగా ఒక్కోటి ఎంత ఈజీగా మన దాకొస్తున్నదో అట్లనే తీరొక్క రోగాలు కూడా వస్తున్నట్టున్నాయి కదా. రోగాలేంది మరిగా డోపమైన్, సాటిస్ఫాక్షన్ ఏందన్నట్టు అది వరకు ఉన్నాయి అవి అన్ని. కరెక్టే కానీ ఇవి రోగాలు కాదులే, మనిషిలో కలిగే ఫీలింగ్స్. కాకుండా అది వరకే వాళ్ళకి తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నాయి అంతే. సరే గాని అటెంక ఆర్డర్లు పెట్టుకుందువు రాయిగా ముందు వార్త తేవాలే.
ఈ వార్త తెచ్చేటందుకు కూడా ఏదైనా కనిపెడతామని నేను చక్కగా నేను వార్త లేకున్నా కానీ నీకు వార్త తెచ్చినట్టు అనిపించేది అందుకు లేకుంటే ఊరికే వార్త 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 వార్త. కాక్రోచ్ కాక్రోచ్ కాక్రోచ్. ఒక నెల రోజుల నుంచి మన దేశంలో యాడ చూసినా యాడ విన్నా కాక్రోచ్ పేరే కనబడుతున్నది వినబడుతున్నది. మొన్నటికి మొన్న ఢిల్లీలో ధర్నా జరిగితే నిన్నటికి నిన్న హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది కదా. అయితే ఇలా వేరే దగ్గర ధర్నా జరుగుతుంటే సడన్గా ఏమైందో తెలుసునా? అరే రే 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 ఏం కొట్టుడు ఎక్కడి కొట్టుడు ఇది మంచిగా చేతులూపి అభివాదం చేస్తున్న అన్నను గంతగనం కొట్టిండ్రు అయినా ధర్నా అని చెప్పిండ్రు పంచాయతీ చూపెడుతున్నారు ఇంతకు కొట్టింది ఎవరిని కొట్టింది ఎవరు అంటే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన అభిజిత్ దీప్కేను కొట్టిండ్రు కొట్టింది మాత్రం ఎవరో గుర్తు తెలియని వాళ్ళు కాకపోతే దాడి చేసిన వాళ్ళ ఈపు కూడా చింతపండు అయింది అనుకోరాదండి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో అయింది పంచాదంతా నీట్ సిబిఎస్ఈ పరీక్షలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ధర్నా చేస్తుంటే ఈ దాడి జరిగింది మరి వాళ్ళు ఎవలో ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళో తెలియదు కానీ అక్కడ మాత్రం చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులుంటే పోలీసులు సద్దుమణిగేటట్టు చేసిండ్రట అయినా ధర్నా చేసుకునేటోళ్ళని చేసుకొని ఇవ్వాలి కానీ ఈ దాడులేంది చెప్పుండ్రి అని అనబట్టిండ్రట ఈ ముచ్చట చూసినా అక్కడి జనాలు కొంతమంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పుడు ఏం నడుస్తుందయా అని అంటే బరాబర్గా రాజకీయం నడుస్తున్నది. అధికార పక్షాన్ని ప్రతిపక్షం తిట్టడం, ప్రతిపక్షాన్ని అధికార పక్షం తిట్టడం. ఎక్కడదుల్లా మామూలుగా లేదు అక్కడ. ఇక అరెస్ట్ల ముచ్చటైతే ఒక రేంజ్లో ఉంటున్నది అనుకోరాదుండ్రి. అయితే ఇప్పుడు ముచ్చట ఏందనంటే టీఎంసీ లీడర్ జహాంగీర్ కు పోలీసులు మామూలు ట్రీట్మెంట్ ఇయ్యలేదుల్లో నిక్కర్ మీద నిలబెట్టిర్రు, చెప్పులు లేకుండా నడిపించిర్రు, చేతులెత్తి దండం పెట్టించిర్రు. అగ చూడరాదుండ్రి ఇక చేసేది ఏం లేక లీడర్ ఎట్లా చెవులు పట్టుకొని తప్పైందని చెప్తున్నాడు. అయినా లీడర్ని అరెస్ట్ చేస్తే ఇట్లా నడిపియడం ఏంది? సీదా స్టేషన్కి తీసుకుపోవాలి కానీ జనాలందరికీ చూపెడుతూ ఇబ్బంది పెట్టడం ఏందనంటే ఈ లీడర్ గారు ఎలక్షన్ టైంలో జనంత ఎక్కువనే చేసిండట్నుల్లా. అందుకే అప్పుడు నమోదైన కేసుల మీద పోలీసులు ఇట్లా ప్రతాపం చూపెట్టిర్రు అన్నట్టు. మరి జనాలందరికీ చేతులెత్తి దండం పెట్టాలని పోలీసులే చెప్పిర్రు, లేకుంటే ఈ లీడర్ గారికి పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్తోని జ్ఞానోదయం అయ్యి చేసిండో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. రాజకీయంగా కూడా పెద్ద చర్చ నడుస్తున్నది. ఈ పంచాయతీ మీద టీఎంసీ లీడర్లు ఏం మాట్లాడతారో ఏమో గాని ఒక లీడర్ను గింతగానో మార్చుకొని ఇట్లా రోడ్డు మీద తీసుకుపోవడం అంటే మామూలు మాటలు కాదు పోండ్రి. ఆరోగ్యం కోసం ఆకుకూరలు తినండి అని చెప్తారు డాక్టర్లు. సరే అని తెల్లారు లేసి సంచి తీసుకొని మార్కెట్కి పోయి అక్కడ తాజాగా అవుపడ్డ పాలకూరనో తోటకూరనో గోంగూరనో కొనుక్కొని వాటిల్లో ఇంత పప్పు వేసుకొని వండుకొని తింటాం. అయితే అసలు ముచ్చట ఎరుకైతే కనిపిస్తుందిలా. అదేంది ఆకుకూరలు మంచియే కదా అని అంటారా? మంచియే గాని వాటిని అమ్ముడు పోయేందుకు కొందరు ఏం చేస్తుర్రో చూడుండ్రి. ఓర్ని అన్నాలం పాడుగాను చూస్తున్నారా అనులా ఈ బట్టెవాజిగాడు ఏం చేస్తున్నాడో ఆకుకూరలను తీసుకొచ్చి గలీజ్ నీళ్ళలాగా అడుగుతున్నాడు. ఈ ఎండకు ఆకుకూరలు వాడిపోతాయి కదా అందుకే వాటిని తీసుకొచ్చి అడ్డమైన నీళ్ళలాగా అడిగి కస్టమర్లకు అమ్ముతున్నాడు అన్నట్టు. ఆ నీళ్ళని చూస్తేనే కక్కొచ్చేటట్టున్నది పాడయి. ఆ పక్కకే బర్రెలు కట్టేసి ఉన్నాయి. వాటి పెండ మూత్రం అంతా మురికి కుంటలనే కలిసేటట్టున్నది. అయినా గాని మనల్ని ఎవడరా అడిగేది అన్నట్టు ఆడు పాలకూరతో పాటు ఇంకొన్ని ఆకుకూరలను ఆ మురికి నీళ్ళలో ముంచి తీస్తున్నాడు. పక్కకి ఇంకా కూరగాయల ఉన్నాయి. పాపం పబ్లిక్ ఏం తెలుసు ఈ మురికి నీళ్ళలో అడిగిన ఆకుకూరలను చూసి తాజాగానే ఉన్నాయి కదా అని కొనుక్కపోతారే. నోయిడాలో రోడ్డు పక్కకున్న ఒక మురికి గుంట కాడ అవుపడ్డ సీనిది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. కానీ ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉండుడేందో కానీ ఇటువంటి బట్టెవాజిగాలు చేయబట్టి ఉన్న ఆరోగ్యం కూడా పాడేటట్టున్నది కదా. ఇటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. రోజు మార్కెట్కి పోయి కూరగాయలు కొనుక్కునే కొంతమంది. చూసారు కదా ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.